హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆరిజ్ బాబు తెలుగు. అస్సలాముఅలైకుం, నమస్తే ఫ్రెండ్స్. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నా, మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఈరోజు వీడియో ఏంటంటే, మా ఇంటి ముందుకు శారీస్ అమ్మే ఆయన వచ్చారు ఫ్రెండ్స్. ఇక శారీస్ తీసుకుంటుంటే ఇలా జరిగింది. ఒకసారి చూడండి మీరు కూడా, నేను కూడా చెప్తాను. దయచేసి ఇలా అయితే ఎవరు చేయకండి ఫ్రెండ్స్. ఇష్టం ఉంటే శారీస్ తీసుకుందాం, లేకుంటే పంపించేద్దాం, కానీ ఇలా అయితే అస్సలు చేయకండి. నాకు కూడా కొంచెం బాధ అనిపించింది. ఏం జరిగిందో చెప్తాను నేనండి ఫ్రెండ్స్. ఈ శారీస్ అయితే 1200 చెప్పారు. తను మార్నింగ్ నుంచి మా గల్లీకే 4-5 సార్లు తిరిగారు. అందరు కూలి పనిలోకి వెళ్ళారు కాబట్టి ఎవ్వరు దించలేదు, తీసుకోలేదు. నేను కూడా దించుదాం అనుకున్నా, కానీ బోనీ కాకుండా తీసుకోకుండా ఉంటే ఏమైనా అనుకుంటారు కదా, మళ్ళీ నచ్చుతాయో లేవో అన్నట్టు నేనైతే దింపలేదు. సాయంత్రం పూట అయితే ఆపి దింపినాం. దింపిన తర్వాత 4 శారీస్ అయితే మేము తీసుకున్నాం. మా అక్క ఒకటి, మా ఇంటి పక్కన ఆమె మా పెద్దమ్మ, ఇక్కడ కూర్చొని ఆమె అది గ్రే కలర్ శారీ పట్టుకున్నారు కదా, ఆమె ఒక శారీ తీసుకున్నాం. తర్వాత ఇక లాస్ట్ టైంలో ఏం జరిగిందంటే, ఆయన శారీస్ అన్నీ ఇంకా బ్యాగ్లో పట్టుకొని వెళ్తానమ్మా, నేను మార్నింగ్ నుంచి తిరుగుతున్నా, ఎవరు లేరు. ఇప్పుడు అయితే అందరు పనుల నుంచి వచ్చారు కదా, 6 వరకు ఊళ్ళో తిరిగి 6 తర్వాత వెళ్తాను, బస్సు ఉంటుందా అని అడిగారు. 8 వరకు ఉంటుంది బస్సు. 6-7 వరకు అయితే ఊళ్ళో తిరగండి, తీసుకుంటారు. మార్నింగ్ నుంచి ఎవరు లేరు కదా, కూలి పనులకు వెళ్ళిండ్రు కదా అని అన్నాం మేము. ఇక తీరా వెళ్ళే టైంకి ఒక ఆమె వచ్చింది, ఆపింది, తీసుకుంటా అన్నది. ఇక శారీస్ అన్నీ కింద వేపిస్తుంది, బ్యాగ్లో అన్నీ ఉప్ప తీపిచ్చింది, అటు తీసింది, ఇటు తీసింది, ఎట్లెట్లనో చూసింది. ఇక అన్ని శారీస్లలో ఆమెకు ఒక శారీ అయితే పక్కన తీసి పెట్టుకున్నది. ఇంటికి పోయి మా ఆయనని అడిగి వస్తానని పోయింది. ఎంతసేపటికి రాలేదు. తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత ఏమంటుంది, 500 ఎక్కువ, 300 తీసుకోవచ్చు కదా ఫ్రెండ్స్. ఈసారి 500 ఎక్కువ అంటారా తక్కువ అంటారు, మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇష్టం ఉంటే తీసుకోవాలి, లేకుంటే వెళ్ళిపోమంటే వెళ్ళిపోతారు కదా. చాలా లేట్ అయిందని తనైతే చాలా బాధపడ్డారు ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి.